పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు దగ్గర ఉన్న పేతురు గారు సాగిలపడి, అయ్యా మేము పాపాత్ములము, మమ్ము వదిలి వెళ్ళిపోండు అని బ్రతిమలాడుచు ఉన్నాడు. అంటే దేవుని చెంతకు వస్తున్న మనకు మన స్థితిని తెలుసుకుని ఉండాలి. పవిత్రుడమైన ఆ దేవుని చెంతకు వస్తున్నప్పుడు మన యొక్క పాప జీవితం మన కళ్ళ ముందు ఉండాలి. ఎవరైతే పాప ఒప్పుకోలుకు సిద్ధపడతారో, పాప సంకీర్తన చేస్తారో, నేను పాపాత్ముడను అని అంగీకరిస్తారో, అట్టి వారందరిని కూడా ప్రభు స్వీకరిస్తారు, పాప విముక్తులను చేస్తాడు. అదే పేతురుగారు యొక్క ప్రార్థన ప్రభావం. పేతురుగారము నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపోండి అని పేతురుగారు అంటూ ఉంటే, క్రీస్తు ప్రభు లేదు నన్ను వెంబడించు అంటున్నాడు. పేతురుగారు వెళ్ళిపో అంటున్నాడు, క్రీస్తు రా నాతో ఉండు నన్ను వెంబడించు అంటున్నారు. చూడండి ఒప్పుకోలులో ఎంత బలమున్నదో. మన స్థితిని ఒప్పుకున్న ఎడల ప్రభు ఖచ్చితంగా మనల్ని స్వీకరించి తన పనివారిగా ఎన్నుకుంటారు. కావున మనమందరం ఈరోజు ఈ పూజలో పాల్గొన్న మనమందరం కూడా భక్తిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా స్థితిగతులను ఎంచక మమ్మందరం కూడా క్రైస్తవులుగా పిలుచుకున్నావు, మీ యొక్క శిష్యులుగా చేసుకున్నావు. కానీ ప్రభు మేమందరము పాపాత్ములము, బలహీనులము, వద్దు అనుకున్న పనిని చెయ్యొద్దు అనుకున్న పనిని చేస్తూనే ఉన్నాం. ప్రతి పాపములో కూడా పడిపోతూ ఉన్నాం. ప్రభు మమ్మ బలపరిచి ఇదిగో క్రీస్తు అనే బండపై నిలబెట్టండి, మమ్మందరిని కూడా మీ పనివారిగా ఉపయోగించుకోండి అని ప్రభుని ప్రాధేయపడదాం, అడుగుదాం. ముందుగా మనం చేసిన ప్రతి పాపాన్ని మన్నించమని ఆ ప్రభుని వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములయందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువును ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగి అంచు దేవాలయమును నింపెను. ఇది ప్రభువాక్కు. Thank you.
ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనపడెను. అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడును అగుటచే అపోస్తులుడనని పిలువబడుటకు అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటేను నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువు వాక్కు. మహిమ
మీద హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనములు. 5వ అధ్యాయము మొదటి 11 వచనములు. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూశాను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండెరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనికి దాని ఒడ్డున నుండి లోనికి క్రుద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. ఆయనను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటి జాలరులు 2వ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయం చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగున్నట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూసి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూసి సీమోను అతని తోడు వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించేరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కూడా కళ్ళు మూసుకొని ఒక చిన్న ధ్యానంలో పాల్గొని ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. యేసు గెన్నెసరేతు అనే ప్రాంతానికి వచ్చారు. ఆ సముద్ర తీరానికి రాగానే ప్రజలు ఆయన వాక్యం వినటానికి నెట్టుకొనుచు వచ్చారు. ఏటున ఒడ్డు ఉన్నారు కాబట్టి, సముద్ర తీరాన ఉన్నారు కాబట్టి పోటెత్తిన జనమని చెప్పవచ్చు. యేసు వాక్యం వినటానికి అంతమంది రావాలా? నెట్టుకొనుచు వచ్చి అంతమంది ప్రభు ముందు ఉండారా? ఏటు ఒడ్డున నిలబడితే ఎక్కడ మరీ దగ్గరకు వస్తారని కొంచెం లోతునకు వెళ్ళి పడవనికి ప్రభు ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ వాక్యాన్ని వినటానికి, మీరు పలికే ప్రతి మాటను పదిలంపరుచుకోవటానికి, మీ వాక్కులను మహత్వాన్ని అనుభవించటానికి ఆనాడు ఎంతోమంది ప్రజలు నెట్టుకొనుచు వచ్చారయ్యా. నీకు విశ్రాంతి ఉన్నా లేకపోయినా ఉదయాన్నే నువ్వు రాగానే ప్రజలు నీ చెంతకు వచ్చారు. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు మీ మాట వినటానికి.
ప్రభు అదే కృపను మీరు మాకు ఇచ్చినందులకు మీకు వందనాలయ్యా. ఈరోజు ఉదయాన్నే మీ సన్నిధికి తీసుకుని వచ్చిన విధానం బట్టి వందనాలు. మీ వాక్యాన్ని ప్రభ వినటానికి మీరు మాకు శక్తిని ఇచ్చారు ప్రభ, మీకు వందనాలు. నీ మాటను ఆనాటి ప్రజలే కాదు నాయన, ఇదిగో నేను కూడా నీ సన్నిధికి వచ్చి నీ మాటను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాను. మాతో మాట్లాడండి. ఆనాడు ప్రజలతో మీరు ఉపదేశించారు, ఈరోజు మాతో ఉపదేశించండి, మాకు ఉపదేశించండి, మమ్మల్ని మీ మాటతో బలపరచండి అని ప్రార్థన చేద్దాం. అడగండి మీకు ఇస్తానంటున్నారు. అడుగుదాం. ప్రభువా మాతో మాట్లాడు అని అడుగుదాం, మాకు ఉపదేశించు అని అడుగుదాం. గన్నసరేతు అనగా పనికి రానిది అని అర్థం. ఆ ప్రాంతానికి వచ్చి ప్రభు ఉపదేశిస్తూ ఉన్నారంటే ఏదో ముఖ్య ఉద్దేశం ఉండాలి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారంటే ప్రభు ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి. ఎంతోమంది ఎన్నో పనుల మీద బిజీగా ఉంటే, సతమతం అవుతూ ఉంటే, నీకు మాత్రం దేవుడి కృపను ఇచ్చారే, దేవుని సన్నిధికి తను తోడుకొని వచ్చాడే. కావున దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రభువా ఈ కృపను బట్టి, నీ నడిపింపకాయ మీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని వినటానికి నాకు మంచి మనస్సును దయచేయండి. మీ వాక్యాన్ని ప్రభువా నేను స్వీకరించటానికి నాకు కావాల్సిన కృపావరమును దయచేయండి అయ్యా. నిగ్రహ శక్తిని దయచేయండి. శోధనకు గురి కాకుండా ఏకాగ్రతతో ప్రభువా మీ వాక్యాన్ని స్వీకరించే గుణాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరం కలిసి మాట్లాడుము మహాప్రభుని పాటను పాడుకుందాం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం నీ వాక్యం నా ధ్రువతుది,
మధురం మధురం నీ వాక్యం నా ధ్రువకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, అందరు కూడా రెండు చేతులు పైకి లేపి ప్రభుని అడుగుదాం. ప్రభా, మాతో మాట్లాడయ్యా, వేదములోని రహస్యములన్నీ కూడా మాకు తెలియచేయి. ప్రభా, మీ వాక్యములను మర్మములను మాకు తెలియచేయండి అయ్యా. బుద్ధిహీనులము, జ్ఞానము లేని వారమయ్యా, మీ వాక్యాన్ని చదివిన వెంటనే ప్రభా గ్రహించాలని వారమయ్యా. మీ వాక్యాన్ని గ్రహించటానికి, ఆలకించటానికి ప్రభు కావలసిన కృపను దైత్యమును వేడుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని ఈ ధ్యానంలో పాల్గొనండి. ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు ఏదో సాధించాలని, ఏదో పొందాలని, వేటినో అధిగమించాలని నువ్వు గతములు ఎంతో శ్రమపడి ఉంటావు. చదివిన ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకపరుచుకోవాలని, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని నువ్వు ఎంతో తలంచి ఉంటావు, శ్రమపడి ఉంటావు. నీ కుటుంబంలోని ప్రతి బాధను నువ్వు అధిగమించాలని, ప్రతి శోధనను కూడా నువ్వు జయించాలని ఆ ప్రభుని ప్రార్థన చేసి ఉంటావు. ఎంతో శ్రమించి ఉంటావు. ఎంత ప్రార్థన చేయలేదు, ఎన్ని ఉపవాసములు ఉండలేదు, కానీ ఫలితం శూన్యం. నీ ప్రార్థన ఆలకించలేదు, నీ ప్రార్థనకు జవాబు రాలేదు, నువ్వు కోరుకున్నది పొందలేదు, నువ్వు శోధనలు జయించలేకపోయావు. ఎంత శ్రమపడి ఉంటావు. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? రేయింబవల్లో కూడా నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేసావో, రేయింబవల్లో కూడా దేన్ని సాధించడానికి నువ్వు తాపత్రయపడ్డావో, దేనిని పొందటానికి నువ్వు శ్రమించావో, ఎన్నో కష్టాలను అనుభవించావో, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించావో, చివరికి అది దొరకకపోతే నిరాశే. అటువంటి సందర్భాలన్నింటినీ కూడా ప్రభువునికి సమర్పించు. అటువంటి సందర్భాలన్నీ కూడా ప్రభు పాద సన్నిధికి తీసుకునిరా. ప్రభా, నేను ఏనాటి నుండే ప్రభా ఇదిగో వీటిని జయించాలి, అధిగమించాలి, పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫలితం శూన్యమయ్యా. అటువంటి గడిలన్నీ కూడా నా శ్రమని అంతా కూడా ప్రభా ఇదిగో మీ సన్నిధి ఉంచుతూ ఉన్నాను. నేను శ్రమించాను ప్రభా, నా శ్రమకు తగిన ఫలితము దయచేయమని ఆ ప్రభుని ప్రాధేయపడండి. రెండవదిగా, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, ఎంతో శ్రమించి ఉంటావు. మీ వారిని మరలా నువ్వు పొందాలని, మార్చుకోవాలని, మీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించాలని, వారికి సక్రమైన మార్గాన్ని చూపించాలని, మంచి వ్యక్తులుగా నువ్వు తీర్చిదిద్దాలని, నీ కుటుంబం కోసం నీవు పడిన శ్రమను ఒకసారి గుర్తు చేసుకో. బిడ్డల మాటలు వినటం లేదు, నీ వెంట గుడికి రాలేకపోతూ ఉన్నారు, చెప్పలేని స్థితిలో ఉన్నాం, ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం, చెప్పాలని చూస్తూ ఉన్నాం, మార్చాలని చూస్తూ ఉన్నాం. మన శ్రమ వృధా, మన ఆలోచనలు వృధా అయిపోతూ ఉన్నాయి. అటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇదిగో ప్రభా, మా బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను, మా భర్తను మీకు సమర్పిస్తూ ఉన్నాం, మా భార్యను మీకు సమర్పిస్తున్నామయ్యా. తిరిగి పొందటానికి, మారు మనసు పొందటానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రభా నేను ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాను, ఎంతో శ్రమిస్తున్నానయ్యా. మా బిడ్డలను మార్చండి, మా జీవితాలను మార్చండి అని ప్రభుని ప్రాధేయపడదాం. అడగండి మీకు ఇస్తానంటున్నాడు. నీ కుటుంబం కోసం నువ్వు అడగలేవా? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయలేవా? నీ కుటుంబంలో వచ్చే ప్రతి కష్టాన్ని అధిగమించటానికి నువ్వు ప్రార్థన చేయలేవా? ఇక మూడవదిగా, నిన్ను నువ్వు సమర్పించుకో. నీ బలహీనతలను నువ్వు అధిగమిస్తూ ఉన్నావా? ప్రభా, ఇదిగో ఏనాటి నుండి అనుకుంటూ ఉన్నాను,
నేను పడిపోకూడదని ప్రతి నిత్యం అనుకుంటున్నానయ్యా. చెడు మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నానయ్యా. బూదు పదాలు పలకకూడదని అనుకుంటున్నానయ్యా. ప్రతి దానికి ప్రభా కోపపడకూడదు అనుకుంటున్నానయ్యా. వీటన్నిటిని కూడా నేను అధిగమించలేకపోవచ్చు ఉన్నాను. ఎంత శ్రమించినా ప్రభా పడిన చోటనే పడిపోతూ ఉన్నాను. చేసిన పాపాన్ని చేస్తూ ఉన్నానయ్యా. వద్దు అనుకున్న వాటిని చూస్తూ ఉన్నాను. వద్దు అనుకున్న వాటిని మాట్లాడుతున్నాను. వద్దు అనుకున్న వాటిని అలవాటుగా మార్చుకుంటూ ఉన్నాను. ప్రభా ఎంతో శ్రమించినా ఆ శ్రమ వృధా అయిపోతుందయ్యా అని ప్రభుని ప్రార్థన చేయండి. పేతురుగా రాత్రంతా శ్రమించాడు. 2 పడవలతో పేతురు స్నేహితులు అందరూ కూడా సముద్రంలోకి వెళ్ళారు. అన్ని వైపుల వల వేస్తూ ఉన్నారు. అన్ని ప్రక్కల వల వేస్తూ ఉన్నారు. లోతునకు వెలుచు ఉన్నారు. అన్ని వైపుల పడవను తిప్పుచూ ఉన్నారు. ఎంత శ్రమించినా శ్రమ వృధా. ఒక్క చేపను కూడా పట్టలేని వారుగా ఒడ్డునకు వస్తూ ఉన్నారు. అలా నీవు నేను ఉండకూడదు. ఈరోజు చేసే ప్రార్థన నీ వల ఈ ప్రార్థనలా ఉండాలి. నువ్వు వల వేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నీ ప్రార్థన ఆలకించాలి. ప్రార్థనకు ఫలితం నువ్వు పొందాలి. కావున గట్టిగా ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈ సమయాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని మీ ఆధీనపరుచుకోండి. నన్ను నీ ఆధీనపరుచుకోండి అయ్యా. నేను చేసే ప్రార్థన ప్రభువా, నేను విసిరే ఈ వల మీ సన్నిధికి చేరాలి. జవాబు తీసుకుని రావాలయ్యా. మా ప్రార్థనకు ఫలితం దయచేయమని ప్రార్థన చేయండి. అడగండి, ఇస్తానంటున్నాడు. ఆ ప్రభుని అడగండి. నీకేమి కావాలో, ఏ లోపం ఉన్నదో ప్రభు ముందు నువ్వు గనక అడిగినట్లయితే, సాగిలపడి అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా ప్రసాదిస్తారు. దయాపరును సర్వేశ్వర ఘనమైన దేవా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మమ్మందరిని కూడా ప్రభా మీ సన్నిధికి చేకొని వచ్చినందులకు మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని వినిపిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా మీరు స్వీకరించండి. ఆత్మతో అభిషేకించండి. వినే వాక్యాన్ని ప్రభ పదిలపరుచుకునే ఆ యొక్క గుణాన్ని, తత్వాన్ని మా అందరూ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేమందరం కూడా ప్రభ ఇదిగో వట్టి వలగా ఉండకుండా నిండైన వలగా, పడవగా ఉండే భాగ్యం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఇక్కడ ఉన్న చాలామంది నాకు తెలిసి పుట్టు క్రైస్తవులు. ఈ మధ్యలో మతం మారిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. దాదాపుగా మనమందరం కూడా పుట్టుకతోనే క్రైస్తవులం. మన తాత ముత్తాతలు, మన పితరులు ఏనాడో మతాన్ని స్వీకరించారు. పుట్టు క్రైస్తవులం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కనీసం సంవత్సరానికి చాలాసార్లు ప్రభు సన్నిధికి వస్తారు. మీలో చాలామంది ప్రతిదినం వస్తూ ఉన్నారు. కానీ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ప్రభు సన్నిధికి వచ్చిన వారే. పుట్టు క్రైస్తవులుగా ఉన్నాం. ప్రభు సన్నిధికి వచ్చేవారముగా ఉన్నాం. ఏదైనా అవసరము ఉంది అంటే, సందర్భము ఉంది అంటే, కుటుంబ ప్రార్థన దగ్గర నుండి పూజను ఏర్పాటు చేసుకునే అంతవరకు కూడా స్వామి మా ఇంటికి రావాలి, ఆశీర్వదించాలని ఆ గడియ నుండి ఘనమైన పూజను ఏర్పాటు చేసుకోవటం వరకు కూడా చేస్తూ ఉంటాం. పుట్టినరోజు కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే ఏ సందర్భమైనా కానీ ప్రార్థన అయితే మరువలేదు. గుడి రాకపోయినా కానీ, ప్రతిదినము గుడిలో ఉండకపోయినా సందర్భానుసారముగా గుడిలో ఉంటూ ఉన్నాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అంటే పుట్టు క్రైస్తవులము, ప్రార్థన చేస్తూనే ఉన్నాము. గుడికి రాకపోయినా కనీసం ప్రార్థన చేయాలన్న ఆశతో ఉన్నవారం. ఇక్కడ ఉన్న చాలామంది కూడా 7 దేవద్రవ్యానుమానములలో దాదాపుగా 4 స్వీకరించిన వారే.
జ్ఞానస్థానము కానీ, పాప సంకీర్తన కానీ, దివ్య సప్రసాదము కానివ్వండి, లేకపోతే భద్రమైన అభ్యంగము, ఈ 4 స్వీకరించిన వారమే. ఎప్పుడైనా అనారోగ్యంతో ఉంటే అవస్థ అభ్యంగము కూడా స్వీకరించి ఉంటారు. లేకపోతే జ్ఞాన వివాహం చేసుకుంటే అదొక అభ్యంగం. మాలాంటి వారైతే గురుత్వము, ఇంకొక దేవద్రవ్య అనుమానం. అంటే మనలో ప్రతి ఒక్కరం కూడా కనీసం 4 స్వీకరించి ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వాడే పేతురు గారు. ఎందుకు చెప్తున్నానంటే, పుట్టు క్రైస్తవులుగా ఉన్న నేను కానీ, నీవు కానీ, ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసే నేను కానీ, నీవు కానీ, 7 దేవద్రవ్యానుమానములో కనీసం 4 నుండి 5 దేవద్రవ్యానుమానం స్వీకరించిన మనమందరము కూడా పట్టు లేకపోతూ ఉన్నాం, పట్టు విడుస్తూ ఉన్నాం. వల వేసిన ప్రతిసారి, ప్రార్థన చేసిన ప్రతిసారి జవాబు మనకు రావటం లేదు. పవిత్రత ఎటుపోయింది, ప్రార్థన శక్తి ఎటువైపోయింది, పోయినది, అభ్యంగనం ఎటుపోయింది, అభిషేకం ఎటుపోయినది, ప్రార్థన జీవితం ఎటుపోయినది. అంటే ఫలితం లేని క్రైస్తవులుగా ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే వృత్తాంతాన్ని పేతురు గారు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి, అనుభవశాలి, చాలామందికి కూడా ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్న పేతురు గారు. పుట్టుకతోనే ఆయన చేపల వృత్తిని చేపట్టిన వ్యక్తులు. సముద్ర తీరాన ఉంటే మొదటగా నేర్చుకునేది ఈత, ఆ తర్వాత చేపలు పట్టటం. ఇన్ని తెలిసిన వ్యక్తి చివరికి రాత్రంతా శ్రమించిన ఫలితం లేదే. ఇన్ని అభ్యంగనాలు పొందుతున్న మనము, ఇంత ప్రార్థన చేస్తున్న మనము ఫలితం లేకుండా ఉంటున్నామే. అక్కడ పేతురు గారు చేసినది, ఇక్కడ మనం చేస్తున్నది ఒకటే. ప్రభుని ఆహ్వానించలేకపోవటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని ముందుగా చెప్తున్నాను, సమర్పణ జీవితం కావాలి. ఏమి కావాలి? సమర్పణ జీవితం. ఏ పడవ మీద కాకపోతే ఒడ్డున నిలబడి ప్రభు ప్రార్థన చేయలేరా? ప్రసంగించలేరా? కొండను ఎక్కారే, గృహాల మధ్య ఉన్నారే, చెట్ల మధ్య ఒలివ తోటలో ఉండి కూడా అపోస్తులకు ఉపదేశించాడే. పడవ ఎందుకు ప్రభునకు? ఏ కర్ర లేకపోతే అద్భుతాలు చేయడా యావే దేవుడు? రొట్టె లేకపోతే అది యావే దేవుడు ప్రవక్త ద్వారా పెంపొందించలేడా? నూనె కావాలా? ముంతలో ఉన్న చిన్న కొంతపాటి నూనె కావాలా? ఏ చేయలేడా? మాటతో అన్ని చేసిన వాడు కదా. 5 రొట్టెలు ఎందుకు ఈయనకు? 2 చేపలు దేనికి? లేకపోతే నీళ్ళతో నిండిన 6 బాణాలు దేనికి? ఏ వస్తువు లేకుండా ఏమీ చేయలేడా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే సమర్పణ జీవితం అమ్మా. ప్రభు చేస్తారు, ఒకనాడు చేశారు. ఒక మాటతో శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు ఇప్పుడు ఏమైనా చేయాలి అంటే ఎవరైనా ఏదైనా సమర్పించాలి. ఏది లేకుండా ప్రభు ఇప్పుడు ముందుకు అడుగు వెయ్యడు కూడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆనాడు మోషేతో ప్రభు ఏమంటున్నారు? అయ్యా, ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా. మాట ప్రకారం చెప్పొచ్చు కదా. మోషే, పాము రమ్మను అంటే పాము రావాలి కదా. కర్ర దేనికి నీకు? 5 రొట్టెలు 2 చేపలు ప్రభు నాకు దేనికి? అంత శక్తివంతమైన దేవుడు చేతులిచ్చి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా వచ్చినది కదా. అదేమన్నా మళ్ళా కురిపించవచ్చు కదా. మళ్ళా ఏదో ఒక వస్తువు దేనికి? 2 చేపలు, 5 రొట్టెలు అవసరమా? ఇప్పుడు ఖాళీ పడవ అవసరమా నీకు? ఉపన్యసించటానికి, ప్రసంగించటానికి ప్రజలు అనేక మంది వస్తూ ఉంటే నువ్వు ఖాళీ పడవ ఎందుకు తీసుకున్నావు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునకు ఒక వస్తువు కావాలి, ప్రభునకు ఒక మనిషి కావాలి. ఆయన యొక్క వార్తను వినిపించటానికి, సువార్తను ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళటానికి ఒక వస్తువు కావాలి. అది నీవు నేనే కావాలి. సమర్పణ జీవితం అంటే ఇదే. ఒకసారి ఆలోచన చేయండి. రాత్రంతా పనిచేసి వల శుభ్రం చేసుకుంటూ నిరాశతో ఉన్న పేతురు గారికి కొంచెం లోపలికి వెళ్ళంటే ఎలా ఉంటుంది? మంచి మీటింగ్లో ఉన్న నీకు పిల్లవాడు వస్తే రే బయటికి వెళ్ళంటావు.
టీవీ చూస్తున్న నీకు అడ్డం వస్తే చాలు, ఎవరైనా నడిచిపోతే చాలు వంగి వంగి చూస్తావు. అలాంటిది రాత్రంతా శ్రమించాడే పేతురు గారు. ఇంటికి వెళ్దాము అనుకుంటున్న సమయంలో ఈయన వచ్చేసి పడవ కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళవా అంటే పేతురు గారిలో ఉన్న ఓపిక చూడండి, సమర్పణ జీవితం చూడండి. ఆయన గురించి విని ఉంటాడు, ప్రభు యొక్క ప్రసంగాల గురించి విని ఉంటాడు, చూసి ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, చూసావా పడవ కావాలి, కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళు. ఆ ఓపిక నీకు నాకు ఉన్నదా? ప్రార్థనకు జవాబు రావటం లేదు ప్రతినిత్యం అనుకుంటున్నావు, ఓపిక ఉన్నదా? ప్రభు అడుగుతున్నాడు, ఇంకా లోతుకు వెళ్ళు, కొంచెం నన్ను తీసుకొని కొంచెం లోతుకు వెళ్ళు, ముందు నేను నీతో వస్తాను అంటున్నాడు. అది మనం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ప్రార్థనకు జవాబు రావటం లేదేమో, నీ ప్రార్థన ఆలకించటం లేదు, నువ్వు శ్రమ పడుతున్నావంటే ముందు నువ్వు సమర్పణ జీవితం లేదు. నువ్వు నీ తరపున ప్రభునకి ఏమి ఇస్తున్నావు? సమయాన్ని ఇస్తున్నావా? శక్తిని ఇస్తున్నావా? అర్పణ ఇస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? అన్నిటికంటే మిన్నగా బైబిల్ చదువుతూ ఉన్నావా? ఇవి చాలా ముఖ్యం. ఇవి లేకుండా ప్రభు ప్రార్థన ఆలకించాలంటే ఏమి సమర్పణ జీవితం లేకుండా ప్రభు ఏమి చేయలేరు. అందుకే చెప్పాను, అన్నీ చేయగలిగిన వ్యక్తికి 5 రొట్టెలు దేనికి? ప్రార్థిస్తే వెంటనే మన్నా వస్తుంది. అటువంటి వ్యక్తికి 5 రొట్టెలు అవసరమా? వాళ్ళు సమర్పించారు, దాన్నే పెంపొందించాడు. నీవు గనుక సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటే నీ శక్తిని బట్టి కానీ నీ సమయాన్ని బట్టి కానీ నీ జీవితంలో ప్రభునకు అంకితమనర్చుకుంటే ఇదిగో పడవను తీసుకున్నట్లు మన జీవితంలోకి ప్రభు వస్తారు. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలకించటం. ఎవరైనా సలహాలు ఇస్తే పాటిస్తాం. మనము ఆపరేషన్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా చదవాలి అన్నా ప్రతి ఒక్కరిని సంప్రదిస్తాం. ప్రార్థనా జీవితానికి వచ్చేలేకే నాకు తెలుసులే అంటారు. మోకరించి ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి, ప్రార్థన ఎలా చేయాలంటే మాకు తెలుసులే అంటారు. ర్యాంకుల కోసం సలహాలు, పథకాల కోసం సలహాలు, సంతకాల కోసం సలహాలు, రికమెండేషన్ కోసం సలహాలు, సంప్రదింపులు. ప్రార్థనా జీవితానికి వచ్చేలేకే నాకు తెలిసిన తత్వం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే పేతురు గారు చేసినట్లయితే, ఏంటయ్యా నువ్వు ప్రసంగాలు చెప్పేవాడివి, నువ్వు స్వామివి, నీ పని నువ్వు చూసుకో. చేపలు పట్టడం నా వృత్తి, నా నైపుణ్యం, అది నేను చిన్ననాటి నుంచి కూడా నేర్చుకున్న పని, అది నువ్వు నాకు చెప్తావా అని పేతురు గారు కనుక అని ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు దాకా రాత్రంతా శ్రమించాను, అది ఒక ఎత్తు. ఇప్పుడు మరొకసారి వెళ్ళిపోమంటున్నావే, ఇంకా లోతుకి వెళ్ళమంటున్నావే, మాకు తెలియదా? నువ్వు మాకు చెప్తావా అని ప్రభు నాకు ఈయనే సలహా ఇచ్చినట్లయితే ఏమయ్యేది? అందుకనే ముందు ఆలకించే హృదయం కావాలి. ఒకటి సమర్పణ జీవితము, నీ దగ్గర ఉన్నది ప్రభునకు సమర్పించుకో, దాన్ని పెంపొందిస్తాడు. రెండవది ఆలకించే హృదయం కావాలి, మనస్సు కావాలి. నాకు మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటు. ఎవరికి ఏది అన్నీ కూడా తెలియవు, ఇది వాస్తవం. నాకు మాత్రమే తెలుసు అనుకోవటం పొరపాటు. అలా పేతురు గారు అనుకుంటే ఖచ్చితంగా శిష్యరికం వచ్చేది కాదు. మొదట్లోనే విధేయత జీవితాన్ని అలవర్చుకుంటూ ఉన్నాడు. ఇక మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించండి, వట్టి వలతో వెళ్ళిపోయాడు. ఖాళీ పడవతో లోపలికి వెళ్ళాడు. వట్టి వల కాస్త చిన్నిగా అంత వల అవుతుంది. ఖాళీ పడవ అటు ఇటు తేలాడే పడవ మునిగిపోయే ప్రమాదంలో వస్తూ ఉంది. దేనికంటే మాట విన్నాడు కాబట్టి. కొంచెం లోతుగా వెళ్ళి నువ్వు ఇదిగో వల వేయి. ఇదే సలహాను మనం పాటించగలమా? ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఇంకొంచెం లోతుకి వెళ్ళగలవా? ఇప్పటి వరకు కూడా నువ్వు సమర్పణ జీవితం అంటున్నావు కదా, ఇంకొంచెం లోతుకి వెళ్ళగలవా? ఇప్పుడు వరకు నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ధ్యానిస్తున్నావు, చదువుతున్నావు కదా, ఇంకొంచెం లోతుకి వెళ్ళగలవా? ఇంకొంచెం నువ్వు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించగలవా? అదే ఇంకొంచెం లోతుకి వెళ్ళు. నీ ప్రార్థన జీవితం లోతుకి వెళ్ళి. ఇప్పుడు దాకా నువ్వు అంచుల మధ్య ఉన్నావేమో, ఒడ్డును మాత్రమే ఉన్నావేమో, పరలోక జపం మంగళవార్త జపంతో ఆపుతున్నావేమో, ఇంకొంచెం లోతుకి వెళ్ళవా అని ప్రభు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నారు. ఆ లోతునకు వెళ్ళి
నీ లోతైన ప్రార్థన, నిండైన ప్రార్థనతో నువ్వు వల వేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు దాకా వట్టి ప్రార్థనగా ఉన్న నీది ఫలించే ప్రార్థనగా తిరిగి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 4వదిగా చూస్తూ ఉన్నా, ఎప్పుడైతే నువ్వు నిండైన జీవితం జీవిస్తావో, ఫలించే జీవితం కనుక నీ దగ్గర ఉంటుందో, ఫలించే క్రైస్తవుడైతే నువ్వు అవుతావో, నువ్వు ఇతరులను కూడా తీసుకుని వస్తావు. నీకున్న సమృద్ధుల నుండి నువ్వు ఇతరులకు కూడా ఇస్తావు. గమనించండి, పేతురు గారు సైగ చేసిన దాకా యోహానులు యాకోబులు ఒడ్డునే ఉన్నారు. ఆంద్రియాలు 2 పడవలు ఉన్నాయి. ఒక పడవలోనే ప్రభు ఎక్కారు. పేతురు నీ పడవను కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అక్కడి నుంచి ప్రభు ప్రసంగించారు. ఇదిగో ఇంకొంచెం లోతుకు వెళ్ళా అన్నారు. మరి 2వ పడవ ఎక్కడ ఉన్నదండి? ఒడ్డునే ఉండాలి. ఒడ్డునే ఉండాలి. వెంటనే ప్రక్కన ఉన్నట్లయితే సైకిల్తో పని లేదు. రండి అని బ్రతిమలాడే ప్రాధాయపడే స్థితి ఉండేది కాదు. అంటే నా ధ్యానం ప్రకారం ఏమిటి? ఒక పడవలోనే ప్రభు ఉన్నాడు. వారికి సమృద్ధిగా దేవుడు దీవించాడు వారిని. పడవల మునిగంతగా చేపలు వచ్చాయి. అప్పుడు ఈ సమృద్ధి కలిగిన వారు ఇతరులను పిలుస్తూ ఉన్నారు రండి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనకు సమృద్ధి లేకపోతే, మన ప్రార్థనలో మనం ఫలించకపోతే మనం ఇతరులను ఆహ్వానించగలమా? రండి ప్రార్థనకి వెళ్దామని నువ్వు ఆహ్వానించగలవా? నాకు సమృద్ధి కలిగి ఉన్నది, నేను ప్రార్థన చేస్తూ ఉంటే, వల వేస్తుంటే సమృద్ధిగా నాకు పడుతూ ఉన్నాయి, వరములన్నీ కూడా కురుస్తూ ఉన్నాయి నా మీద, రండి ఇందుకు నా దగ్గర నుంచి మీరు పొందుకోండి అని మనం ఆహ్వానించగలమా? ఆహ్వానించే క్రైస్తవులుగా ఉన్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఉన్నదే ఇస్తావు, నువ్వు పొందినదే పంచగలవు. నీ దగ్గర లేకపోతే నువ్వు పంచలేవు, ఇవ్వలేవు. అది ప్రార్థన అయినా సరే, ఆర్థిక సహాయమైనా సరే. ఇప్పుడు నీ దగ్గర లేదు అంటే నువ్వు ఎవరిని పిలవలేని స్థితిలో ఉంటావు. నువ్వు నిజంగా ప్రార్థనలో విజయం సాధిస్తే, సమృద్ధిగా నువ్వు దీవించబడితే, ఖచ్చితంగా నువ్వు సైకిల్ ద్వారా, నీ జీవితం ద్వారా అందరిని ఆహ్వానిస్తావు. రండి గుడికి వెళ్దాం, రండి ప్రార్థన చేద్దాం రండి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 5వదిగా వేటి కోసమైతే శ్రమించాడో పేతురు గారు, వేటి కోసమైతే రాత్రంతా వల వేశాడో, అవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, వల చినిగిపోయి అన్ని చేపలు పడినప్పుడు, పడవ మునిగిపోయేంత విధిగా ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా ఒడ్డుకు చేర్చాడు. చేర్చి ఏం చేశాడు? లెక్కేసుకున్నాడా? చేపలోని రకాలు ఏమిటి, ఏ చేప ఎంత పలుకుతుంది, ఎంత లాభం వస్తుంది, ఈయన నాకు సమృద్ధిగా ఇచ్చాడు, వీటిలో నుంచి 10వ భాగం ఎంత ఇవ్వాలి, నేను ఈ చేపల్లో 10వ భాగం అని లెక్కలేసుకున్నాడు పేతురు గారు అంటే? లేదు. సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ శ్రమను మొత్తం ఒడ్డును పడేసి వెళ్ళిపోతున్నాడు. దేనికోసమైతే ప్రార్థన చేశాడో, దేనికోసమైతే యేసయ్య పడవనెక్కాడో, యేసయ్య ఏమి చేయమని చెప్పాడో అవన్నీ చేస్తే సమృద్ధిగా కలిగినప్పుడు ఆ సమృద్ధిని మొత్తము, ఆ చేపల మొత్తాన్ని కూడా ఒడ్డుకు చేర్చి అక్కడ పడవేసి ప్రభువునితో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ తత్వం మనకున్నదా? ఈ తత్వము మనకున్నదా? ప్రభు కోసం సమస్తాన్ని త్యజించే ఒక జీవితం ఉన్నదా? సమర్పణ జీవితము, ఆలకించే జీవితము, ఇప్పుడు త్యజించే జీవితం ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 10వ భాగాన్ని ఇవ్వలేని వాళ్ళము సమస్తాన్ని ఇవ్వగలమా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను కనుక చేతులు ఎత్తమన్నాను అనుకోండి, ఎంతమంది 10వ భాగం ఇస్తున్నారని, ఖచ్చితంగా 3-4 చేతులు మాత్రం పైకి లేస్తాయి. అవునా? ఈ సమస్తాన్ని నువ్వు ఎలా సమర్పించుకుంటావు? పేతురు గారు 2 పడవల చేపలు వాటి కోసం శ్రమించి, వాటి మీద జీవనాధారం అయితే, వాటి మొత్తాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అంటే చేపలకి ఎంత విలువిచ్చాడో, ప్రభునకు ఎంత విలువిచ్చాడో గ్రహించు. 2 వాక్యాలు. ఫిలిష్తీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గురించిన జ్ఞానముకై
నేను అండర్లైన్, నేను సమస్తమును పూర్తి నష్టముగానే ఆయన కోసము, ఆయన జ్ఞానము కోసము, ఆయనతో ఉండటము కోసము నాకు కలిగిన సమస్తమునన్నింటిని కూడా వ్యర్థముగానే, చెత్తగానే భావిస్తూ ఉన్నాను అని పౌలు గారు అంటున్న మాటలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈయన అధికారి, ఈయన చెప్తే విన్న పరిచయులు ఉన్నారు. నాకు పత్రము కావాలి, నేను డమస్కు వెళ్ళిపోయి అక్కడ ఉన్న క్రైస్తవులందరూ కూడా తీసుకుని వచ్చి యెరూషలేములో నేను వారిని నాశనం చేస్తానంటే, అక్కడ ఉన్న ఆనాటి పార్లమెంట్ అనండి, ఆనాటి సంఘము కానీ ఏకకంఠముతో సంతకాలు పెట్టేసి పంపించారు. అంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆనాడు ఉన్న యూదుల్లో ఈయన పట్టభద్రుడు పౌలు గారు, డాక్టరేట్ సంపాదించిన వాడు. ఆయన రమ్మంటే అనేక మంది సైనికులు గుర్రాల మీద డమస్కు వచ్చారే. ఆయన ప్రసంగాలు ఆలకించడానికి కానీ, ఆయన పాత నిబంధన గ్రంథాన్ని వివరిస్తుంటే ఆలకించేవారు చాలామంది ఉన్నారే. అటువంటి వాడు సమస్తాన్ని త్యజించి ఇప్పుడేమంటున్నాడు? నేను క్రీస్తు జ్ఞానము కోసము సమస్తాన్ని కూడా వ్యర్థముగా భావిస్తాను, విలువ లేనివి అవన్నీ కూడా. ఆ మాట నీవు నేను చెప్పగలమా? క్రీస్తు నాకు విలువైన వాడు, ఈ లోకంలో నేను అనుభవించే ప్రతీది కూడా విలువ లేనది, వ్యర్థముగా నేను భావిస్తాను అని చెప్పే ఒక గుణం మనకున్నదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చివరిగా అదే లేఖలో 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములను నా దేవుడు, ప్రైజ్ ద లార్డ్, తన ఐశ్వర్యము నుండి ప్రభుని అవసరములన్నీ కూడా తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు ఏ అవసరం ఉన్నా పర్వాలేదు, ఆనాడు ఆయనకి చేపలు పట్టడం అవసరం. ఇప్పుడు నీకు ఏ అవసరం ఉందో నాకైతే తెలియదు, నీకు మాత్రం తెలుసు, ప్రభు నాకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఈ సమస్తాన్ని వ్యర్థమని ప్రక్కన పెట్టి ప్రభు దగ్గరకు రాగలవో, ప్రభుని వెంబడించగలవో, ఖచ్చితంగా ప్రభు తన ఐశ్వర్యం నుండి నీ అవసరాలను తీరుస్తాడు. అది ఎంతటి గొప్ప అవసరమైన కావచ్చు, ఎంత కష్టమైన కావచ్చు, ప్రభు తన ఐశ్వర్యం నుండి నీకు అవసరాలు తీర్చేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొని ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, ఖాళీ పడవతో పేతురు గారు వెళ్తే ఏమీ పొందలేదు. మిమ్మల్ని ఎక్కించుకొని మీరు ఉండ పడవతో సముద్రంలోకి వెళ్తే సమృద్ధిగా తిరిగి వస్తూ ఉన్నాడు. అటువంటి జీవితాలను మాకు ప్రసాదించయ్యా. మేము స్వీకరించే మనస్సును మాకు దయచేయి. మా జీవితాల్లో మీరు ఉండే భాగ్యం దయచేయండి. మా మాటలు, మా పాటలో ప్రభువా మీరు ఉండండి. మేము చేసే పనిలో మీరు ఉండండి అయ్యా. మా జీవితాలు ఖాళీ జీవితాలు కాకూడదు నాయన. వట్టి పడవలుగా మేము ఉండకూడదయ్యా. ఇక మాలో మీరు ఉండండి అని ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు లేని జీవితాన్ని ఊహించలేమయ్యా. ఇదిగో ప్రభా, నీవు ఉంటే గనక నేను అన్నీ కూడా సాధించగలను, అన్నీ కూడా పొందగలను అయ్యా. అందుకే నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను. ఇదిగో సమర్పణ జీవితం కావాలి అంటున్నావే. పేతురు గారు సమర్పించుకున్నారే, ఆ బిడ్డలు 5 రొట్టెలను సమర్పించారే. ఇదిగో కానాపల్లిలో 6 రాతి బాణలు సమర్పించారు, నీటిని సమర్పించారే. అలాంటిది నా జీవితం అయ్యా, మార్చయ్యా. నీటిని రసముగా మార్చవే. నా జీవితాన్ని ప్రభ మార్చమని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను అయ్యా. నా క్రియలు, తలంపులన్నీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారం ప్రభ సమృద్ధి చేయమని వేడుకుంటూ ఉన్నానయ్యా. రానున్న జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎలా జీవించబోతూ ఉన్నానో తెలియదు. నా కుటుంబంలో కలిగే మేలులు కానీ కీడులు కానీ నాకు తెలియవయ్యా. నా కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటున్నాను, మా బిడ్డలను మీకు సమర్పించుకుంటున్నానయ్యా.
అందరిని కూడా ఆశీర్వదించండి. మీ ఐశ్వర్యం నుండి ప్రభా ఇదిగో మా అవసరాలను కూడా తీరుస్తానన్నావు. మీ కృపను బట్టి వందనాలయ్యా. మమ్మల్ని దీవించండి. ఖాళీ పడవలుగా, ఖాళీ జీవితాలుగా, ఖాళీ క్రైస్తవత్వం మాకు వద్దు నాయనా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా మీకోసం అనేక మంది వెతుకుచ్చు ఏటు ఒడ్డుకు వచ్చారు. ఉదయాన్నే నెట్టుకొని వస్తూ ఉన్నారు. పోటెత్తిన జనములా వస్తూ ఉన్నారయ్యా. వారికి తెలిసినది నీ మాట విలువేమిటో, నువ్వున్న స్థలం యొక్క పవిత్రత ఏమిటో, నీ సన్నిధిలో ఉండటం ఎంత గొప్ప వారు తెలుసుకున్నారయ్యా. అందుకే ఉదయాన్నే నీ సన్నిధికి వచ్చారు. ప్రభా మమ్మ కూడా పిలుచుకున్నావు, మీకు స్తోత్రం. నీవు లేని జీవితం ప్రభా వ్యర్థమయ్యా. నీవు లేకుండా నేను ఎంత కష్టపడినా వ్యర్థమయ్యా. నీ యొక్క శక్తి లేకుండా, మీ యొక్క పవిత్రాత్మ ప్రభావము లేకుండా ప్రభా నేను ఎంత చేసినా వ్యర్థమయ్యా, శూన్యమయ్యా, సాధించలేని వాడను అని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభా వెతుకుచూ వచ్చారు అన్నాటి ప్రజలు. ఇదిగో మేము వెతకకుండానే మా దగ్గరకు నువ్వు వస్తూ ఉన్నావు. ఇప్పుడు ఇదిగో మీ సన్నిధికి రాగానే మమ్మల్ని పలకరిస్తూ ఉన్నావు. మీ సన్నిధిలో అడుగు పెట్టగానే మమ్మల్ని దీవిస్తూ ఉన్నాయా. నిన్ను వెతికే పని లేకుండా మా మధ్య వాసం చేస్తున్నావే, మాతోనే ఉంటూ ఉన్నావే. మీకు స్తోత్రం ప్రభా. మాతో ఉన్న దేవుడా మా ప్రార్థన ఆలకించు. నీరు లేను నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. రావా దేవా మము కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా మము కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితం జీవితమేనా. నీకై ప్రతి చోట వెదకితి దేవా, నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమీవా, తీర్చుము దేవా నా ఆత్మ, తీర్చుము దేవా. అందరం రావా దేవా మము కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా మము కావగరావా, ఆత్మదాహము తీర్చగలవా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. ప్రార్థించుదము. దయాపలను సర్వేశ్వర, మీరు లేని క్రైస్తవత్వం వ్యర్థం, మీరు ఆలకించని ప్రార్థన వ్యర్థం, నువ్వు అనుగ్రహించని ఉపవాసం వ్యర్థం, మీరు దీవించని ఈ సమయం వ్యర్థం, మీరు చేయకొనని ఈ యొక్క కానుకలు వ్యర్థం. అందుకే ప్రభా ప్రాధేయపడుచున్నాం. మా ప్రార్థన ఆలకించండి. మీ సన్నిధి చేరే ప్రార్థనగా మా ప్రార్థనను దీవించండి. ఆ ప్రార్థన శక్తిని మాకు దయచేయండి.
మేము సమర్పించే ప్రతీది కూడా ప్రభా మా సమయము కాని శక్తి కాని ప్రభా మీరు చేకునే భాగ్యం దయచేయండి. నిర్మల మనస్సుతో ప్రభా మేము సమర్పించే సమర్పణ మీ సన్నిధికి చేరాలని నిర్మల మనస్సుతో ఇదిగో సమర్పించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మమ్మందరిని కూడా ఆలకించే క్రైస్తవులుగా, ఆచరించే క్రైస్తవులుగా, మీ యొక్క సువార్తను వ్యాపింపచేసే క్రైస్తవులుగా తయారు చేయమని, మా జీవితాలను సమృద్ధిగా దీవించమని, సమృద్ధిగా మమ్మందరిని కూడా ఫలింపచేయమని మా నాథుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అర్పణ గీతం పాడుదాం. సహోదరి సహోదరులారు, మనమందరం కలిసి అర్పించే అర్పణ సర్వశక్తి లభితైన సర్వేశ్వరునకు ప్రీతికరమట్లు ప్రార్థించండి. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితిమి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి.
మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములు రూపొందించితివి. మానవుని చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో నుంచితివి. నీ సృష్టి అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములయందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, పావున పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. ఈ సమ్ముఖముల నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభ జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశమునకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఆ శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. మాకు దయచూపండి. సర్వేశ్వరి గొరిపిలా లోక పాపములను పరిహరించుకొనుమా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొరిపిలా లోక పాపములను పరిహరించుకొనుమా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించుడు ప్రభు. పేతురుని పిలిచి పవిత్రపరిచి తన సేవకు ఎన్నుకున్న ప్రభువు, నిన్ను నన్ను జ్ఞానస్నానము ద్వారా పవిత్రపరచి నేటి వరకు కాపాడిన ప్రభు, తన సువార్త వ్యాప్తికై మనల్ని పిలుస్తున్న ప్రభువు కూడా ఇతరే. ఇతని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసగునుగాక. Yeah.
క్రీస్తుని ఆత్మము, క్రీస్తుని శరీరము, క్రీస్తుని రక్తము, గ్రహించండి. క్రీస్తు ప్రజల నుండి పాల్గొనండి. క్రీస్తు అనుభవించిన కష్టము కలిగినట్టు చేయండి. మంచి చేసుకో ప్రార్థన ఆలకించండి. మీ గాయన లోతున దాచుకోనండి. మీరు ఎడవాడినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు రోగకుండా కాపాడండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని మీరు చిత్తగించితేరి, మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలితముల కోసము ప్రార్థించు కృపను మాకు దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Oh,